వావ్, ఎంత మంచి వాసన వస్తుందో, మంచి ఫ్లేవర్ వస్తుంది. కూర ఉల్లి కారం పెట్టిన చిక్కుడుకాయ కూర అదిరిపోయిందండి. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, తప్పకుండా చూసి చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం కొబ్బరి వేసి చేసుకుంటాం, లేదా చిక్కుడుకాయ టమాటో చేసుకుంటాం, లేదా చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటాం, అలా చేసుకుంటాం, లేదా వంకాయ చిక్కుడుకాయ వేసుకుంటాం, అలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. ఇలా ఉల్లి కారం కూడా చేసుకోండి. నేను ఇలా ఉల్లి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా చేయాలో కూడా నేను మీకు ఒక షార్ట్లో పంపిస్తాను. ప్లస్ కూరలో కూడా మీకు తెలిసిపోతుంది. నేను కూర చేసేటప్పుడు మీకు ఫస్ట్ షార్ట్ అదేనండి, అంటే కూర ఈ మసాలా ఎలా చేయాలో నేను దాన్ని షేర్ చేశాను. ఆ వీడియోలోనే ఉంటుంది. సో తప్పకుండా చూడండి, చేసుకోండి. ఇంకా ఎలాంటి కారం పైన ఎలాంటి పౌడర్స్ వేయక్కర్లేదు, అంతా ఆ ఉల్లి మసాలానే ఉంటుంది. సో దయచేసి ఇంకా మీకు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలంటే మాత్రం ఇంకొంచెం వేసుకోవచ్చు. మీకు మీ స్పైసీనెస్ బట్టి మీరు వేసుకోండి. చాలా చాలా బాగుండే ఉల్లి కారం చిక్కుడుకాయ అదిరిపోతుంది. చపాతీలోకి బాగుంటుంది, ఇంకా అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు. వేడి అన్నంలో తింటే మాత్రం అదిరిపోతుంది. ఎందుకంటే ఆ గింజలు వస్తూ ఉంటాయి, ఈ ఉల్లికారం ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇంకా నేను చెప్పలేకపోతున్నాను. మీరే తిని చూసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయినా చిక్కుడుకాయ ఉల్లికారం అదిరిపోయిందండి, అదిరిపోయిందంటే అదిరిపోయింది. చక్కగా ఫ్రై చేసుకోండి చిక్కుడుకాయలని. నీళ్ళలో ఉడకబెట్టడం కానీ, ప్యాన్లో ఉడకబెట్టి చేసుకోవడం కానీ అలా చేయకండి. చక్కగా నేను చెప్పినట్టు, అందుకే వీడియో చూడమంటున్నాను, నేను చెప్పినట్టు చేసుకుంటే మాత్రం అదురులో అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.